లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. గీతు నీ లైఫ్లోకి ఎలా వచ్చిందంటే ఏం చెప్తావు? నేను వయసులో ఏదో ఒక్కొక్కరు బిస్కెట్లు పెట్టుకుంటా ఆడుకుంటా ప్రేమలో పడిపోయారా? అట్లా పరిచయం అయింది నాకు. పెళ్ళైన 1 year లోనే నీ బిగ్ బాస్కి వెళ్ళిపోతున్నాను, నిన్ను వదిలిపెట్టి కొన్ని రోజులు ఉండదు కానీ నీ ఫీలింగ్ ఏంటి అసలుకి? పెళ్ళైనాక కూడా ఒక 6 to 7 months తను జస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏం జరుగుతుంది ఇక్కడ సడన్ గా పెళ్ళయ్యాక ఎంజాయ్మెంట్ లేదంటావా? ఇట్లా నా భార్యని నేను టీవీలో చూసుకుంటా అంటే ఇంకా అంతకుమించి ఏముంటుంది. బికాస్ ఎప్పుడు నీ మ్యారేజ్ బిఫోరా నీ మ్యారేజ్ తర్వాత గీతుకు ఒకసారి ఏదో యాక్సిడెంట్ అయ్యి రన్నింగ్ బస్ నుంచి జస్ట్ ఎన్ని రోజులు ఉంది గీతు కోమాలో? రోడ్ అంతా బ్లడ్ పోతుంది, ఇంకా తడతా అంటే పలకట్ల స్పర్శ లేదు, ఏం లేదు. అంత జరిగినా కానీ నీ లైఫ్లో ఇప్పుడు గీతుని ఒక భార్యగా సూపర్ బెటర్ ఆఫ్. అట్లా ఏం లేదండి, గీతు నాకు చాలా ఇష్టం. ఎందుకు గీతు ఒక్కొక్కసారి మాటలు కూడా కొంచెం ఎక్కువ మాట్లాడటం, అంటే ఎలా బోల్డ్గా మాట్లాడుతుంది, బోల్డ్గానే ఉంటుంది టీంతో, అండ్ గేమ్ కోసం నేను ఏదైనా చేస్తానంటది. ఇవన్నీ అంటే తన బిహేవియర్ ఎలా ఉంటుందా, లేకపోతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత గేమ్ విన్ అవ్వటం కోసం అలా ఉంటుంది అసలుకి? గేమ్ నేనైతే ఏమన్నా కానీ గేమ్ అయితే నేను బట్ తన లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అమెజాన్లో వర్క్ చేసింది కదా? అవునండి. బట్ ఒక్కసారిగా ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అసలుకి? సో తనకు ఆ లైవ్ ఆ మాటలు కూడా సరిపోవట్లేదని చెప్పి తను ఆర్జేగా కూడా ఒక 1 year చేస్తుంది. గీతుది ఉంటుందా ఇంట్లో, నీది ఉంటుందా పై చెయ్యి? పై చెయ్యి కింద చెయ్యాము. బిగ్ బాస్లో గీతుని టార్గెట్ చేస్తున్నారు, గీతు మీద కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారు అనే వాళ్ళు ఎవరు అనిపించారు నీకు అసలు? గీతుని టార్గెట్ ఇట్లా చేసే వాళ్ళంటే హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తారు. గీతు టాప్ 5లో ఉంటుంది అనుకుంటున్నావా, లేకపోతే టైటిల్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నావా? ప్రెసెంట్ ఇప్పుడైతే గేమ్ పరంగా అయితే టాప్ 5 పక్కా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సో ఈసారి బిగ్ బాస్ టైటిల్ తీసుకొని వస్తుంది అంటావా? హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు బిగ్ బాస్ గీతు రాయల్ ఆడపులి భర్తున్నాడు అనమాట. సో ఒకసారి మాట్లాడేద్దాం గీతు గురించి ఏం చెప్తారు, అండ్ గీతు హౌస్లో ఎలా ఉంటుంది, అండ్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుంది, అండ్ అసలు నిజంగా అంత వైలెంట్గా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలుకి ఆ క్యారెక్టర్ ఏంటి, అసలుకి ఎలా ఉంటుంది, ఉన్నట్టు మాట్లాడుతుందా, లేకపోతే బిగ్ బాస్ గేమ్ కోసం ప్లే చేస్తుందా అనే చాలామంది క్వశ్చన్స్కి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది అనమాట. హాయ్ వికాస్. హాయ్ రోషన్ గారు. అమ్మో నమస్తేనా? అమ్మో నువ్వు కంప్లీట్ గీతుకు ఆపోజిట్లో ఉన్నావు. అట్లా ఏం లేదు, చెప్పండి. సో గీతు గేమ్ ఆడుతుంది, అండ్ ఓవరాల్గా చూసుకుంటే బిగ్ బాస్లో ఉన్న అన్ని కెమెరాస్ కూడా గీతు చుట్టే తిరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం మొత్తం కూడా గీతు మీదే గేమ్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కువ ఆమెనే ఫోకస్ చేసి చూపిస్తున్నారు మనకి. ఎలా అనిపిస్తుంది నీకు ఫస్ట్ గీతు గేమ్ కానీ, అండ్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది గీతు అంటే ఏమని చెప్తావు? చాలా చాలా బాగుంది బ్రో. యాక్చువల్గా మీరు చెప్పింది అయితే నిజమే, గీతు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అంటే ఎక్కువ గేమ్ ఆడుతుందని నేను చెప్పగలుగుతా. ఫ్రమ్ ద డే 1 స్టార్ట్ చేసింది గీతు అయితే గేమ్. రిమైనింగ్ని నేను కంపేర్ చేయకూడదు కానీ, బట్ జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అంటే నాగార్జున సార్ చెప్పినాక మళ్ళీ గేమ్ ఆడేది, వాళ్ళ స్ట్రాటజీస్ ఇప్పుడు ఓపెన్ అప్ అయినారు, ఇప్పుడు ప్లే చేస్తున్నారు. బట్ గీతుకి ఇది ఒక్కటి అడ్వాంటేజ్ అని మాత్రం చెప్తాను. ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 క్లాసు, మాసు, ట్రాషు ఇట్లాంటి టాస్క్ వచ్చేటప్పుడు కూడా క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏదన్నా యూస్ చేసుకోవచ్చు, సేవలు చేసుకోవచ్చు, అది ఇది అన్నారు. కానీ క్లాస్లో ఉన్న వాళ్ళు అప్పుడు ఏది యూస్ చేసుకోలేదు ఎవరు, అది గీత ఒక్కటి యూస్ చేసుకునింది. సో అది కొంచెం. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ సిసింద్రి టాస్క్ మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా. గీత ఒక్కదాని కోసం మిగతా వాళ్ళందరూ మేలుకో అన్నారు. ఆ రోజు రాత్రి గీత బొమ్మ ఎట్లా ఒకట్లా కొట్టేయాలా అది ఇదని తన స్ట్రాటజీ యూస్ చేసి అట్లా స్టోర్ రూమ్లో పెట్టేది కానీ ఇట్లా. సో కొంచెం గేమ్ అయితే చాలా బాగుంటుందని నేను చెప్తా బ్రో. చాలా మంచిగా కనిపిస్తుంది టీవీలో చూస్తా అంటే కూడా. ఇంకా అంతకుమించి ఆనందం ఏముంటుంది చెప్పండి నాకు. సో అది అంటే కొత్తగా పెళ్ళైంది కదా? అవునండి, లాస్ట్ ఇయర్ 2021 ఫిబ్రవరి జరిగింది. ఓకే, అంటే ఆల్మోస్ట్ 1.5 year అయింది అంతే. 1.5 year ఆల్మోస్ట్. సో 1.5 year అయింది పెళ్ళి అయిపోయి. కొత్త కపుల్, న్యూ కపుల్, అండ్ ఇక్కడ కూడా కొత్తగా గేటెడ్ కమ్యూనిటీలో హ్యాపీగా ఒక ఫ్లాట్ తీసుకున్నారు. కానీ గీతు లేకపోయేసరికి ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా చెప్పండి. గీతు లేకపోయేసరికి ఎలా ఉంది అంటే 1 year లోనే పెళ్ళైన 1 year లోనే నీ బిగ్ బాస్కి వెళ్ళిపోతాను, నిన్ను వదిలిపెట్టి కొన్ని రోజులు ఉండదు అని నీ ఫీలింగ్ ఏంటి? ఇది యాక్చువల్గా కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ అంటే నాకు. ఎందుకంటే పెళ్ళైనాక కూడా
ఒక 6 to 7 months తను జస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లా యూట్యూబ్లో బిగ్ బాస్ రివ్యూస్ ఇదే చేస్తా అనింది. కానీ సడన్గా అసలు చాలా వితిన్ తక్కువ టైంలో కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చి ఎక్కువ తను కూడా ఇట్లా వెళ్ళే కొద్దికి అది జస్ట్ షాకింగ్గానే ఉన్నింది నాకు. ఎందుకంటే ఫిబ్రవరి ఈ ఇయర్ జనవరి నుంచే జబర్దస్త్ కూడా తనకు ఆఫర్ వచ్చింది. సడన్గా తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇప్పుడు సడన్గా బిగ్ బాస్ ఓటీటీకి పిలిచినారు, తర్వాత ఇప్పుడు సడన్గా బిగ్ బాస్కి వెళ్ళిపోయింది. అది జస్ట్ ఒక 6 to 7 months షార్ట్ స్పాన్లోనే తను అట్లా వెళ్తా అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సడన్గా ఎంజాయ్మెంట్ లేదంటావా? లేదు, అంటే అదొక డిఫరెంట్ షాక్. అది అసలు ఏం జరుగుతుంది గీతు, నిన్నటిదాకా ఇక్కడ నా ముందర ఇంట్లో కూర్చొని రివ్యూస్ చేసుకుంటానో ఏదో, ఇప్పుడు సడన్గా అంటే ఫస్ట్ టైం ఎవరికైనా ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇట్లా జబర్దస్తుల్లో ఇట్లా కనిపిస్తా, ఇట్లా నా భార్యని నేను టీవీలో చూసుకుంటా అంటే ఇంకా అంతకుమించి ఏముంటుంది. అదొక డిఫరెంట్ ఎగ్జైటెడ్ ఫీలింగ్. అండ్ ఇప్పుడు తను నాతో లేదు అంటే అది కూడా కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ బ్రో. యాక్చువల్గా ఇన్ని రోజులు నాతో ఎక్కడికి వెళ్ళినా ఏ షూట్కి వెళ్ళినా బిగ్ బాస్ చూస్తా గీతం చూసి నిజంగా చెప్పు. ఎమోషనల్ అనేది ఫస్ట్ డే రోజే లైట్గా అయినట్టు అనిపించింది. గీతు ఎమోషనల్ అయింది. ఇంకా గీతు అట్లా ఏడ్చేది చూస్తా అంటే నాకు తెలియని బాధ నాకు ఒకటి వచ్చింది. అట్లా మరీ అంత ఎమోషనల్ తను ఇట్లా చెప్తానింది కదా, మా ఫాదర్ ఇట్లా నా కోసం ఉద్యోగం మొదలొచ్చున్నారు, నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను, హాస్టల్లో వెళ్ళి మా నాన్నే వండి పెట్టి ఇట్లా తిండి పెట్టి అన్నీ చేసుకుంటా అంటే ఏదో సమ్ ఇన్సిడెంట్స్ తనకు గుర్తొచ్చి ఇంకా అది తను ఎమోషనల్ అయింది. నాకైతే అబ్బా ఏంది పోయిన రోజే ఏడుస్తుంది గీతు, అయ్యో ఏంది ఇంట్లో ఎమోషనల్ అయిపోతుంది అన్నట్టు అనుకున్నా. కానీ మళ్ళీ కొంచెం అది ఫస్ట్ డే కాబట్టి ఇంకా మనము ఇంకేం చెప్పలేము. ఫర్దర్ వీక్స్ నుంచి అడ్జస్ట్ అయింది, సెట్ అయింది, తర్వాత బాగానే ఉంది. తర్వాత నేను ఎప్పుడేమి ఎమోషనల్ కాదు. అండ్ మొన్న రీసెంట్గా అంటే జస్ట్ ఈ బాలాదిత్య గారితో ఏదో అమౌంట్ ఇవ్వలేదని ఆ ఇన్సిడెంట్లో తను ఎమోషనల్ అయింది. జస్ట్ రిలీజ్ అయిందా ఎమోషనల్ అయిందా అంటే ఎమోషనల్ అయింది. ఎమోషనల్ అని చెప్తా, ఎందుకంటే యాక్చువల్గా మీరు స్టార్టింగ్ నుంచి చూసుకున్నారంటే గీతు వీళ్ళు ఎవరు నా ఫ్యామిలీ కాదు, నేను ఇట్లా ఉండను, నేను గేమ్ ఆడేదానికి వచ్చా అది ఇది అని చెప్పి అదే మైండ్ సెట్తో ఉన్నింది. కానీ గీతు అయితే నిజంగా చెప్తాను చూడండి, ఎవరిని హార్ట్ వరకు తీసుకోదు. వన్స్ అట్లా ఎవరినన్నా సపోజ్ తీయేసుకునింది తనకి ఎమోషనల్ బాండింగ్ అట్లా వచ్చేసిందంటే ఇంకా వాళ్ళు అన్నతూ అన్న ఎమోషనల్ అయిపోతుంది గీతు. అందుకని చెప్పి తను అప్పటిదాకా వరకు ఎవరితో ఏ బాండింగ్ పెట్టుకోకూడదు, మనం గేమ్ ఆడాలా అన్నట్లుంది. అది తెలియకుండా అట్లా ఏదో ఒక మంచి ర్యాప్ అయింది ఆయనతో. పైగా ఆయన కూడా స్టార్టింగ్లో మంచిగా అర్థం చేసుకున్నారు గీతుని. ఇప్పుడు లాస్ట్కి చివరికి ఆయనే ఇప్పుడు గీతుకి ఇట్లా అమౌంట్ ఇవ్వలేదనే కొద్దిగా ఎమోషనల్ అయింది తను. అది ఇంకా అదే రీసెంట్ ఎమోషనల్ అయితే జరిగింది. బ్రో మీరు కంప్లీట్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కదా? నేను కంప్లీట్ అవుట్. మీరు ఇండస్ట్రీలో ఎలా మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది అసలు గీతు నీ లైఫ్లోకి ఎలా వచ్చిందంటే ఏం చెప్తావు? గీతు ఎలా పరిచయం అంటే ఆల్రెడీ చెప్పినట్టే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు గీతు అనేసి చిన్నప్పటి నుంచి మించు అట్లాంటి ఏజ్లోనే ఒక 4th standard 5th standardలో ఉంటాను నేను. అప్పుడు గీతు ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో. సో అప్పుడు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చిత్తూరులోనే స్టే చేస్తూ ఉన్నారు. మా హౌసెస్కి వాళ్ళ హౌస్కి ఒక 10 to 15 houses గ్యాప్. అండ్ పైగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో అట్లా నాకు పరిచయము. వాళ్ళ మమ్మీ మా ఇంటికి రావడము, మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోవడము, అట్లా నేను మా మమ్మీతో అప్పుడప్పుడు వెళ్ళడము. సో అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్టే నాకు పరిచయం అయింది. నేను గీతు వాళ్ళ అన్న కూడా మించు సేమ్ నా ఏజే. సో మేమంతా కలిసి ఆడుకుంటా ఏదో తెలియని వయసులో ఏదో ఒక్కొక్కరు బిస్కెట్లు పెట్టుకుంటా ఆడుకుంటా అట్లా పరిచయం అయింది నాకు గీతు. బట్ మా ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అని ఎప్పుడు తెలిసింది? ఏ ఏజ్లో? యాక్చువల్గా ప్రేమ అనేసి చెప్పలేను బ్రో, ఎందుకంటే ఎట్లా చెప్పాలా అంటే మేము ఫ్రెండ్స్గానే ఉన్నాము చిన్నప్పట్లో. అప్పుడు అట్లా పరిచయం అయింది. ఆ తర్వాత వాళ్ళు ఫ్యామిలీ నంద్యాలకు వెళ్ళిపోయినాక మళ్ళీ కనెక్షన్స్ పోయాయా? తర్వాత కనెక్షన్స్ అయితే పోయింది. తర్వాత ఎప్పుడైతే ఈ సోషల్ యాప్స్ వచ్చిందో ఫేస్బుక్ ఇవన్నీ, అప్పుడు మళ్ళీ కనెక్షన్ వచ్చింది. ఇట్లా నాకు చూస్తా అంటే ఎక్కడికో చూసినట్టుంది అమ్మాయిని అన్నట్టు 2010లో అప్పుడు నేను ఫేస్బుక్ అకౌంట్ వాడుతూ ఉండేవాడిని. 2010-11 ఈ 2 years మధ్యలోనే. అప్పుడు ఇంకా గీతుకి నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే తను మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇంకా ఇద్దరు గుర్తుపట్టుకొని ఇట్లా మీరే కదా చిన్నప్పట్లో మా ఇంటికి వస్తున్నారా అన్నట్లు అట్లా నేను ఇంకా పర్లేదు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ చిన్న ఏజ్లో అంటే అది యూకేజీ కదా. ఇప్పుడు 2010 అంటే ఇంకా తనకి ఏజ్ ఎంత మించు 17 to 18 years. అది యూకేజీ ఎల్కేజీ
ఏజ్ అంటే ఆ టైంలో ఎంత జస్ట్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంతే, 5 మ్యాక్సిమం 5 to 6 years అంతే. సో ఇంకా కూడా గుర్తున్నాను నేను అనేసి హ్యాపీగా ఫీల్ అయినాను. తర్వాత మళ్ళీ కనెక్ట్ అయినాము. ఇంకా అట్లా పాత విషయాలన్నీ ఆడుకుంటాను. చిన్నప్పట్లో మా ఇంటికి వస్తున్నారు, మా అన్నతో ఆడుకుంటున్నారు, నన్ను అప్పుడప్పుడు ఎత్తుకొని మా అమ్మకి ఇస్తున్నారు. నాకు కూడా కొన్ని గుర్తుంది అది ఇది అంటే వాళ్ళమ్మ అప్పుడప్పుడు పిలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, కూతురుని ఎత్తుకోరా లోపలికి అని. నేను ఇట్లా ఎత్తుకొని ఇట్లా వాళ్ళ అమ్మకి ఇచ్చేది. ఇట్లా ఎన్ని ఇయర్స్ గ్యాప్ అండి మీ ఇద్దరికి? మా ఇద్దరికి 5 years గ్యాప్ అండి. 5 years. నేను 5 years తను తను ఎత్తుకొని తిరిగేసావు అయితే. ఏది నువ్వు 5 years ఉన్నప్పుడు తను ఎత్తుకొని తిరిగేవాడు. నేను 5 years కాదు, గీతు 5 years ఉన్నప్పుడు. 5 years నీకు? గీతు 5 years అన్నప్పుడు నేను 10 years ఉంటుంది నాకు. 5 years గ్యాప్. 5 years గ్యాప్ మాది, 10 years ఉంటుంది. అదే అన్నాను కదా, నేను 6th 7th చదివే టైం వరకు, ఐ మీన్ 7th కూడా చెప్పలేను, అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు కాబట్టి నాకు 5th 6th ఆ టైం వరకు అయితే మేము కలిసే ఉన్నాం అంతా. తర్వాత వాళ్ళు నంద్యాలకు వెళ్ళిపోయినారు, ఇంకా నేను ఇంకా అట్లా. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిడిల్లో చాలా గ్యాప్ వచ్చింది, మీరు నంద్యాలకు వచ్చేసారు. వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్లో మళ్ళీ గీతని చూసేసి లేదండి, యాక్చువల్గా నేను దానికి ముందు కూడా గీతు నాకు తెలుసు కదా. తను కాలేజ్ చదివేటప్పుడు అట్లా మేము అప్పుడు చెప్పినాను కదా ఇందాక 2010 నుంచి మళ్ళీ మాట్లాడి స్టార్ట్ చేసినామని. సో మేము ఆ టైమ్స్లో కూడా కలుస్తున్నాం. యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ మ్యారేజ్లోనే నేను ఫస్ట్ కలవడం ఏం లేదు, అంతకు ముందే కూడా కలుస్తాము. మేము కలిసి డిన్నర్కి వెళ్తాము, అప్పుడప్పుడు లంచ్ చేస్తాము, ఏదో సంథింగ్ అట్లా బయట తిరుగుతూ ఉన్నాం బాగానే. మంచి ఫ్రెండ్స్గానే తిరుగుతూ ఉన్నాం, బోటింగ్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం బాగానే. సో మంచి బాండింగ్ అయితే ఉంది మాకు. ఫస్ట్ లంచ్ వేరు డిన్నర్ వేరు, క్యాండిల్ లైట్ డిన్నర్ సెపరేట్గా ఉంటుంది కదా, అది ఎప్పుడు వెళ్ళాలనిపించింది ఇద్దరికి? యాక్చువల్గా మేము పెళ్ళైనాక వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే ఎప్పుడు పోలేదు మేము క్యాండిల్ లైట్ డిన్నర్కి. తనకు కూడా ఇష్టం అట్లా ఒకసారి అట్లా ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ ఒకటి పొందాలా అది ఇదని. కానీ పెళ్ళైనాక కూడా ఇప్పటిదాకా కుదరలేదు. ఇంకా మేబీ తను వచ్చినాక మళ్ళీ పోవచ్చేమో క్యాండిల్ లైట్ డిన్నర్స్ అయితే. నాకు పెద్దగా అంత ఇష్టం అయితే ఏం లేదు, తనకి ఇష్టం. సో తన కోసం నేను వెళ్తాను. ఇంకా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? బికాస్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది మా అక్క అండి. నేను ఇంకా అదే చెప్పగలుగుతా, ఎందుకంటే గీతు నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, నేను గీతుకు ఐ లవ్ యూ చెప్పలేదు. అంటే నార్మల్గా నార్మల్ మెసేజ్ చేసుకుంటాను, కానీ ఇంత మనసులో అంత ప్రేమలు పెట్టుకొని ఇద్దరు నేను ఐ లవ్ యూ అని పెట్టేది, ఆ పిల్ల నాకు ఐ లవ్ యూ ఇట్లంతా ఏం లేదు. ఫ్రెండ్స్ కానీ ఇట్లా నార్మల్గా మాట్లాడతా ఇట్లా ఉన్నాం అంతే. సో ఏమైందంటే ఇంకా యాజ్ ఐ సెడ్ ఇట్లా 2 years బ్యాక్ రాఖీ టైంలో అప్పుడు మా అక్క దగ్గర రాఖీ కట్టించుకునేకి వెళ్తే ఇంకా అప్పుడు మా అక్క అడిగింది గీతుని, ఇట్లా ఇన్ని ఇయర్స్గా ఫ్రెండ్స్ కానీ కలిసి ఉన్నారు కదా బాగానే, మా తమ్ముడికి కూడా ఏజ్ అవుతుంది, దగ్గర 27-28 అవుతుంది, ఇంకా తనకు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇంట్లో. కానీ తనేందో వద్దు, నేను ఎవరినంటే వాళ్ళని చేసుకోను, నాకు భయం, వాళ్ళు ఎట్లా వస్తారో ఏముంటారో అర్థం చేసుకునే టైం పడుతుంది కదా బ్రో. ఇట్లా నేను కూడా యాక్చువల్గా అంటే తొందరగా అంత బిన్నా నేను కనెక్ట్ అవ్వను ఎవరితో. నాకు కనెక్ట్ అవ్వాలంటే కూడా భయము, ఎందుకంటే అది ఎట్లా చెప్తాం, మనకి ఇప్పుడు మినిమం ఒక 1 year 2 years ఉన్నారంటే, అంటే నా పరంగా నాకు ఇప్పుడు మినిమం ఒక 1 year 6 months అన్న ఎవరైనా నాతో ట్రావెల్ చేస్తే నేను కనెక్ట్ అవుతా. అప్పుడు వాళ్ళకి ఓకే ఇట్లా ఇతను ఇట్లా ఓకే ఇట్లా అని అప్పుడు నేను ఫ్రీగా మూవ్ అవుతా అట్లా. ఇప్పుడు కొత్తగా మా ఇంట్లో ఒక సంబంధం చూసి ఇట్లా నాకు చేస్తారంటే మళ్ళీ నాకు ఇంకో పక్క భయం వేస్తుంది, అమ్మ ఎట్లుండబోతాను, ఇంకా తను నాతో ఎట్లుంటుందో, పెళ్ళైనాక మళ్ళీ ఏందో మళ్ళీ ఇట్లా ప్రీ స్టోరీలు ఏమైనా ఉందా అని అట్లాంటి కొంచెం టెన్షన్లు. అంటే మనకు తెలియదు కదా, ఎందుకంటే పేపర్లో టీవీలో ఇట్లా మీడియాలో చూస్తూ ఉంటాం కదా, ప్రియురాల కోసం పారిపోయింది అట్లా ఇట్లా. సో సంథింగ్ ఇన్ని ఇయర్స్లో నువ్వు కూడా ఎవరిని ట్రై చేయలేదా బిఫోర్ గీతు అంటే ట్రై అనేది చేసినాను బ్రో. యాక్చువల్గా మా కాలేజ్ డేస్లో అయితే ట్రై చేసినాను, కానీ అవన్నీ జస్ట్ ఒక అన్నోన్ ఏజ్ అనమాట. అది ఎట్లా చెప్తారు, ఇట్లా 100% మూవీలో చూపించేటట్టు ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ అంటారు కదా. సో అట్లా ఆ పరంగా, ఎందుకంటే అప్పుడు మనకు అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు, మనకి జస్ట్ అట్రాక్షన్ని మనం ప్రేమ లవ్ అనుకొని అట్లా అనుకుంటాం మనము. కానీ అది ట్రూ లవ్ ఇట్లా ఆ ఏజ్లో అట్లా అనిపిది కదా బ్రో మనకి. సో అట్లాంటి లవ్ అయితే నాకు కూడా నేను కూడా చేశాను, కానీ అది ఫెయిల్యూర్ కూడా అయింది అనుకోండి. మళ్ళీ తర్వాత మీ అక్క వల్ల మా అక్క వల్ల అయితే ఇద్దరు. మా అక్క జస్ట్ అడిగింది గీతుని, ఇట్లా తనకు కూడా చూస్తున్నారు కదా ఎవరితో సెట్ కావట్లేదు, నీకు కూడా ఎవరితో సెట్ కావట్లేదు కదా, నువ్వు కూడా సింగిల్గానే కదా ఉన్నావు, అండ్ మీ ఇద్దరు ఇప్పుడు ఇన్నేళ్ళుగా కలిసి బాగున్నారు, మంచిగా డిన్నర్కి వెళ్తారు, బాగా మాట్లాడుకుంటారు, మా తమ్ముడు కూడా పెద్దగా ఎవరితో ఓపెన్ అప్ కాడు, నీతో అంత బాగా ఓపెన్ అప్ అవుతున్నాడు, ఎందుకు మీ ఇద్దరు ఆలోచించకూడదు అని చెప్పి అప్పుడు మా అక్క స్టార్ట్ చేసింది. సో ఆ స్టేట్మెంట్ మళ్ళీ గీతు ఎత్తుకెళ్ళి ఇంకా వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెట్టింది. సినిమాలలాగా ఉంది నిజమే బ్రో, సినిమా ఉంది కదా అలానే ఉంది. అది ఏం చెప్దాం, ఇంకా
అట్లా ఫ్రెండ్స్కి కలిసిపోయినాం కాబట్టి మేము ఇంకా అది అట్లా ఫ్లోలో సిచ్యువేషన్లో అట్లా వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ నన్ను కూడా ఇంకా అడిగితే ఇంట్లో పర్లేదబ్బా, నాకు కూడా గీతు అంటే మంచిగానే అనిపిస్తుంది, ఇన్నేళ్ళకి తనతో కలిసే ఉన్నాను కాబట్టి నాకు తను చేసుకునేదే బెటర్ అనిపిస్తుంది, నాకు కూడా కొత్త వాళ్ళతో సెట్ కాదు, ఇవంతా ఇబ్బందులు, తనకు కూడా సెట్ కాదు తన మైండ్ సెట్కి, ఎందుకంటే గీతుని అర్థం చేసుకునేది చాలా కష్టము. సో నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది గీతు ఎట్లా, ఆ పిల్ల ఎట్లాంటిది ఏం కథ అని. సో అట్లా బట్ తనకి నచ్చింది, మీ నాకు ఇద్దరు లవ్ స్టోరీ అంటే ఓకే మ్యారేజ్ అయిపోతుంది తెలుసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ అని చెప్పావు కదా గీతు వాళ్ళ బ్రదర్, ఓన్ బ్రదర్, అవును తన ఫీలింగ్ ఏంటి? తన ఫీలింగ్ తను కూడా పెద్దగా నన్ను ఏం అడగలేదు యాక్చువల్గా. నేను యాక్చువల్గా గీతుని అడిగిన, ఎందుకంటే మా అక్క చెప్పినాక గీతు వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెట్టింది ఈ విషయాన్ని, ఇట్లా వినిత్రాక ఇట్లా అడిగింది, ఇట్లా చూడు డాడీ నేను కూడా ఆలోచిస్తున్నా అన్నట్లు వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెట్టింది. వాళ్ళ అన్న దగ్గర సపరేట్గా మళ్ళీ ఏమైనా చెప్పిందో లేదో ఆ విషయం అయితే నాకు చెప్పలేదు యాక్చువల్గా. అది మీరు వాళ్ళ అన్ననే అడిగి తెలుసుకోండి ఒకసారి, ఎందుకంటే నేను అడగలేదు. మేము ఫ్రెండ్సే, నేను వాళ్ళ అన్నంత చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే, ఏమంతా అప్పట్లో ఆడుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ పరంగా అప్పుడు నేను మళ్ళీ కలవడము ఇట్లా వాళ్ళ అన్నని, ఎందుకంటే వాళ్ళ అన్నని కూడా నేను అంతకుముందు ఎప్పుడు కలవలేదు, తను కూడా నంద్యాలలో అట్లా ఉండేవాడు. సో నేనైతే బెంగళూరులో జాబ్ చేస్తాను. లవ్ మ్యారేజ్ తందు కూడా? ఎవరిది? తందు కూడా వాళ్ళ అన్నదా? అవునండి, తంది కూడా లవ్ మ్యారేజ్. నీలాంటి స్టోరీ అది కూడా? నీలాంటి స్టోరీ లేదండి, వాళ్ళది డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ మీరు అది వాళ్ళని అడగాలి, ఎందుకంటే నాకే తెలియదు అంత డీప్గా వాళ్ళు ఏం స్టోరీ ఏమని. పైగా అంత ఇదిగా గీత కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు, చెప్పింటే ఖచ్చితంగా చెప్పేవాడిని మీకు. సో వాళ్ళ స్టోరీ మీరు వాళ్ళని అడగండి. బట్ హౌస్లో గీతు అంటే గీతుని దగ్గర నుంచి చూసిన వాళ్ళకో, లేకపోతే గీతు ఫ్రెండ్స్కో గీతు బిహేవియర్ ఎలా ఉంటుంది, గీతు ఎలా ఉంటుంది, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. బట్ హౌస్కి వెళ్ళిపోయిన తర్వాత 9 కోట్ల మనం చూసే షో కదా. అవునవును. అండ్ గీతుని ఫస్ట్ టైం అర్థం చేసుకునే వాళ్ళు చాలా బ్యాడ్గా కూడా అర్థం చేసుకున్నారు. అవును. అండ్ ఉండంగా అది గేమ్ స్ట్రాటజీ అర్థం కావట్లేదు, లేకపోతే ఇంకోలా వెళ్ళిపోతుంది బయటికి. ఎందుకు గీతు ఒక్కొక్కసారి మాటలు కూడా కొంచెం ఎక్కువ మాట్లాడటం, అంటే ఎలా బోల్డ్గా మాట్లాడుతుంది, బోల్డ్గానే ఉంటుంది టీంతో, అండ్ గేమ్ కోసం నేను ఏదైనా చేస్తానంటది. ఇవన్నీ అంటే తన బిహేవియర్ ఎలా ఉంటుందా, లేకపోతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత గేమ్ విన్ అవ్వటం కోసం అలా ఉంటుంది అసలుకి? యాక్చువల్గా ఏమంటే బిహేవియర్ అనేది ఏం లేదండి, గీతు టోన్ అంతా మనం ఎవరినైనా పలకరిస్తే కూడా మనం నెమ్మదిగా ఇట్లా నెమ్మదిగా మాట్లాడతాం గీతు. బట్ కానీ చైల్డ్హుడ్ నుంచే అంతే, అది ఎప్పటి నుంచో అంటే అది జస్ట్ గీతుతో ట్రావెల్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుసు గీతు ఎట్లా మాట్లాడుతుంది అని. జస్ట్ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి చూస్తారనుకోండి, అది డిమాండింగ్గా కమాండింగ్ అనిపిస్తుంది. ఏం సార్ ఇట్లా అది హై పిచ్ టోన్ గీతుది, అది అవతల వాళ్ళకి అట్లా కన్వే అవుతుంది జస్ట్. కానీ మీరు గీతు సర్కిల్ని కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీని కానీ ఎవరినన్నా అడగండి, గీతు టోనే అట్లాంటిది, అది అవతల వాళ్ళకి తీసుకునేది అట్లా అంతే. అండ్ ఇంకా గేమ్ పరంగా అంటారా, తనైతే గేమ్ ఎట్లా అట్లా విన్ అవ్వాలా, ఆడాలా, అవకాశాన్ని యూస్ చేసుకోవాలా అన్నట్లే పోయింది తనైతే గేమ్. నేనైతే ఏమన్నా కానీ గేమ్ అయితే నేను పక్కా ఆడతా, పక్కా నేను ఇంకా మళ్ళీ లైఫ్లో మళ్ళీ రాదు కదా ఇట్లాంటి ఛాన్సెస్, ఇట్లా ఇంతమంది చూసే షోస్. సో తనైతే నేను అది యూస్ చేసుకుంటా అన్నట్లే పోయింది గేమ్ పరంగా. అండ్ నాకు తెలిసినంతవరకు, నేను చూసినంతవరకు అయితే తను ఆడుతూనే ఉంది, ఫస్ట్ డే నుంచి ఆడుతూ ఉంది. బట్ తన లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అమెజాన్లో వర్క్ చేసింది కదా? అవునండి. బట్ ఒక్కసారిగా ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అసలుకి? అంటే యాజ్ అ ఫ్రెండ్గా నీకు చెప్పుండేటప్పుడు, లేకపోతే పెళ్ళైన దాకా భర్తగా కాబట్టి భర్తకు బిఫోర్ కూడా చెప్పలేదు. యాక్చువల్గా అమెజాన్లో జాబ్ చేసేటప్పుడే కూడా తను సైమల్టేనియస్గా ఈ టిక్ టాక్స్, రీల్స్ తెలుసు నాకు, అవన్నీ చేస్తూ ఉండేది. సో ఆ తర్వాత తను ఆ మాటలు సరిపోవట్లేదు తనకి, అంటే తనకి ఎక్కువ మాట్లాడుతూ ఉండేది ఇష్టం. గీతు చాలా జోవియల్గా మాట్లాడుతూనే ఉంటుంది, అవతలో ఓకే అని చెప్పాలి కానీ మాట్లాడుతూనే ఉంటుంది గీతు అయితే. సో తనకు ఆ లైవ్ ఆ మాటలు కూడా సరిపోవట్లేదని చెప్పి తను ఆర్జేగా కూడా ఒక 1 year చేస్తుంది, దగ్గర 1 year అని చెప్పలేను, ఒక 6 months వరకు ఆన్లైన్ రేడియో సంథింగ్ ఛానల్. ఎందుకంటే అక్కడ కూడా జనాలతో మాట్లాడేది ఆ పిల్లకి కావాలి, ఇట్లా ఇంటరాక్ట్ అయ్యేది కావాలా. సో అట్లే స్టార్ట్ అయింది తన కెరియర్ కూడా, తన ప్యాషన్ కూడా తనకు తెలియకుండానే తనకు పెరిగింది. అండ్ ఎప్పుడైతే ఈ కొటేషన్స్ అవి ఇవి ఇట్లా బాగున్నాయండి అని చెప్పేసి కొన్ని మెసేజెస్ వస్తాయి, ఇట్లా అనిపిస్తుంది కదా మనకు కూడా, అబ్బో అవునా నిజంగానే బాగుందా అన్నట్లు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అది ఒకరు ఇద్దరు అయితే పర్లేదు, తనకి రోజు అట్లా వచ్చే కొద్దికి ఓకే నా వల్ల నిజంగానే వాళ్ళకి నచ్చి ఇన్స్పైర్ అవుతున్నారు అని. అంటే ఇప్పుడు యూత్ పెడితే ఎట్లుంటుంది మనకు తెలిసిపోతుంది కదా. గీతుకు ఈ 40-45 years వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్పినావమ్మా, నిజంగా ఇది ఈ మాటలు విన్నాక నాకు చాలా మనసుకి మోటివేషన్గా ఉంది. అది తనకు తెలియకుండానే ఇంకొక ప్యాషన్ క్రియేట్ అయింది తనకి. ఓకే ఇది అందరికీ నచ్చింది కాబట్టి నేను ఇంకొక నెక్స్ట్ స్టెప్ వేయాలి ఇట్లా
ఇంకో నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఇంకా జాబ్ చేస్తే కుదరదు అది. అమెజాన్ ఇప్పుడు జాబ్ చేసుకొని మళ్ళీ ఇది చేయాలా అది చేయాలంటే అది అవ్వని పని కదండి. సో పైగా అమెజాన్లో జాబ్ కూడా చూసేసింది తను. ఇంకా తనతో ఆఫీస్లో గ్రోత్ అంటే కూడా అదే పరంగా ఉంటుంది గ్రోత్, అది మళ్ళీ పెరగదు. మనకు తెలిసిపోతుంది కదా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తే నెక్స్ట్ పొజిషన్ ఇంకేం వస్తుంది అని. సో తన ప్యాషన్ అవన్నీ ఆగిపోతుంది ఆడికి. సో ఇంకా తన ప్యాషన్ వైపుగా రావాలా అంటే ఇంకా అది వదిలేసి ప్యాషన్ వైపే కాన్సన్ట్రేట్ చేయాలా. సో తను ఇంకా దాన్ని వదిలేసి ఇంకా మళ్ళీ ప్యాషన్ వైపుకి అయితే ఇంకా కాన్సన్ట్రేట్ చేసింది. ఇంకా అటు నుంచే స్టార్ట్ అయింది తను ఇట్లా మీడియా ఫీల్డ్కి రావడం. ఎప్పుడైతే ఈ టిక్ టాక్ చేసిందో తర్వాత బ్యాన్ అయిందో మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసింది. ఇట్లా స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయింది. అదైతే షాక్ అయ్యండి. బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసింది తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళింది ఆదిరెడ్డి ఒకడు, గీతు ఒకడు. అవునండి, ఆదిరెడ్డి గారు కూడా ఇంకా బిగ్ బాస్ రివ్యూసే చేస్తున్నారు. గీతు కూడా సైమల్టేనియస్ గీతు కూడా చేస్తా అనేది. ఇంకా వాళ్ళిద్దరు ఇప్పుడు బయట వికాస్ వైఫ్ గీతు అని చెప్పుకుంటున్నావా, లేకపోతే ఇప్పుడు గీతు వైఫ్ హస్బెండ్ వికాస్ ప్రజెంట్ అయితే గీతు హస్బెండ్ వికాస్ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే నాకు ఈ మీడియా ఫీల్డ్ ఇవన్నీ చాలా దూరం కదా. మన సర్కిల్ ఏముంటుంది, మనం జస్ట్ ఆఫీస్కి వెళ్తాము ఇంటికి వస్తాము. మన సర్కిల్ ఆఫీస్ వరకే, అక్కడ కలీగ్స్ అక్కడ ఫ్రెండ్స్ అంతే. మీరు సాఫ్ట్వేరా? అవునండి, నేను హెల్త్ కేర్లో పనిచేస్తున్నాను. నేను ఇక్కడ హైదరాబాద్ మన గచ్చిబౌలిలోనే. ఓకే. నేను యాక్చువల్గా బెంగళూరులో చేసేవాడిని. సో ఎప్పుడైతే ఇంకా గీతుకి ఆపర్చునిటీస్ ఛాన్సెస్ అవన్నీ హైదరాబాద్లోనే, అంటే మీకు తెలియదు ఏముంది ఇప్పుడు మీడియా ఫీల్డ్ అంటే ఇంకా మొత్తం హైదరాబాదే కదా నడుస్తుంది. సో నాకైతే ఇప్పుడు బెంగళూరులో కాకపోయినా చెన్నైలో కూడా చేసుకోవచ్చు, నాకు ఆప్షన్ ఉంది. సేమ్ కంపెనీ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది బ్రాంచ్, సేమ్ కంపెనీ చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది. సో నాకైతే ఎక్కడన్నా చేసుకోవచ్చు, కానీ గీతుకి అయితే ఇక్కడ ఉంటేనే పని జరుగుతుంది. సో తన కోసము నేను ఇంకా మళ్ళీ సరే ఈ జాబ్ ఏదో అక్కడే చేసుకుందామని చెప్పి ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది. సో గీతుది ఉంటుందా ఇంట్లో, నీది ఉంటుందా పై చెయ్యి? పై చెయ్యి తగ్గుంటావా? లేదండి, యాక్చువల్గా ఇద్దరిది ఉండదు. పై చెయ్యి కింద చెయ్యి ఎవరిది లేదు. అది ఒక సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు సడన్గా ఒక సిచ్యువేషన్ వస్తే గీతు కూడా అరిచేస్తుంది నన్ను టక్కని. నేను అట్ ద సేమ్ టైం నాకు ఏదో ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను గీతుని అరిచేస్తా. కానీ అనిపించట్లేదు నువ్వు గీతుని అరుస్తావా? అరిచేయడం అంటే మరీ అంత అరుచుకొని కొట్టుకొని అట్లా లేదండి. నార్మల్గా ఇప్పుడు మనకి జస్ట్ ఒక చిన్న కోపం వస్తే ఏందబ్బా ఇట్లా చిరాకు పడతాం కదా, అదే నాకు తెలిసిన అతలకు అట్లా అరచడము, అట్లా ఇరిటేట్ అవ్వడం అంతే. అది జస్ట్ ఆ మూమెంట్, ఆ సిచ్యువేషన్లో, ఆ హీట్ టైంలో అట్లా అనిపిస్తుంది అంతే. జస్ట్ తనకు కూడా అంతే, ఏదో ఒకటి చెప్తుంది నాకు, ఇంట్లో ఉంటావు కదా నీకు ఈరోజు ఆఫీస్ లీవ్ కదా, కార్పెంటర్ని పిలుచు, అది రెడీ చేయి ఇది రెడీ చేయి అంటుంది. నేను మర్చిపోయింటా, ఇంకా నాకు దొరికింది ఒకరోజే లీవ్ అని చెప్పి ఆగి ఇట్లా పడుకుంటా. ఇంకా నేను అది చేయను. మళ్ళీ ఇంటికి వచ్చి ఏందబ్బా ఎన్నిసార్లు చెప్పాలా, నాకు డోర్ తీయలేకపోతాన్నా, అది కూడా చేయవా ఇది కూడా చేయవా అంటుంది. గీతు సతాయించదు గీతు, ఉండేదే ఒక్కరోజే గీతు నాకు అది ఇది అట్లా ఇట్లా అరుచుకోవడం అంతే, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ తర్వాత నార్మల్, మళ్ళీ ఇంకా అంతా జస్ట్ సెకండ్సే ఇంకా మళ్ళీ. సో అట్లా పై చెయ్యి కింద చెయ్యి ఏం లేదు, ఇద్దరిది ఈక్వల్ చేతులు అంతే, ఇంకేం లేదు. ఫ్యామిలీ టైపా లేకపోతే పార్టీ టైపా, ఎలా ఉంటారు ఇద్దరు? ఎవరు? మీ ఇద్దరు. ఫ్యామిలీ టైపు పార్టీ టైప్ అంటే నేను ఇప్పుడు సిటీకి ఎప్పుడైతే అలవాటు పడతానో ఇప్పుడు లైట్గా ఈ పార్టీ కల్చర్ ఇవన్నీ, ఎందుకంటే నేను చిత్తూరులోనే ఇండస్ట్రీలో కామన్ కదా. అదే చెప్తున్నా, నాకైతే కొత్త ఇవంతా. నాకు ఈ పార్టీస్ ఇవన్నీ నాకు అంత ఐడియా లేదు. నేను మా ఊర్లో మా వాళ్ళతోనే పెరిగినాను కాబట్టి నాకు ఆ కల్చరే నాకు తెలుసు, ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ ఇట్లే. నేను గీతు కూడా అట్ ద సేమ్ టైం బెంగళూరులో ఉన్నప్పుడు కూడా గీతు ఎప్పుడు ఏ పార్టీస్కి ఏ పబ్స్కి ఎప్పుడు వెళ్ళింది లేదు. యాక్చువల్గా వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో అప్పట్లో అమెజాన్లో జాబ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా పిలిచినారు గీతుని, ఇట్లా పార్టీసు అది ఇది అంటే తను ఇంట్రెస్ట్ చూపేది కాదు, అసలు వెళ్ళేది కూడా కాదు. ఎప్పుడైతే ఇంకా ఇద్దరు, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా తను ఇక్కడే ఉంది. సో ఇప్పుడు మేము ఒక అడుగు ముందుకు వేయచ్చు. ఇప్పుడు పోవాలన్నా జస్ట్ ఈ లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా చూడాలా ఎట్లుంటుంది అంటే అనిపిస్తుంది కదా, హైదరాబాద్ అన్నాక నైట్ లైఫ్ నైట్ ఇది ఉంటుందని. సో అప్పుడప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళం. పార్టీస్ ఏదైనా ఉంటే జస్ట్ వెళ్దాం, ఇంకా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం అంతే. ఆ ఎంజాయ్ అంటే కూడా ఏం లేదు, ఊరికే ఒక 2 డాన్స్లు వేసి వచ్చేస్తాం అంతే. అట్లా ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు కదా నువ్వు బయటికి? ఎక్స్పోజర్ ఎక్కడ లేదు? లేదండి, ఎందుకంటే తను రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది అండ్ కొన్ని షోలకు కూడా ఈ మధ్య కొంచెం నేను పోలేదండి ఎప్పుడు. నేను ఎప్పుడు పోలేదు. నేను యాక్చువల్గా తన లైవ్ లో కూడా కలిపి ఫాదర్ వచ్చినట్టుంది ఒక షోకి. అవును, ఆ ఫాదర్స్ డే స్పెషల్ కి వాళ్ళ ఫాదర్ ని అండ్ పేరెంట్స్ డే స్పెషల్ కి వాళ్ళ మదర్స్ డే కి అనుకుంటా వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు ఒకసారి షోకి. వాళ్ళు వచ్చారు కానీ నువ్వు ఒక్కడే రాలే? నేను రాలేదండి, నేను ఎక్కడికి రాలేదు. యాక్చువల్గా నేను ఎప్పుడు ఎక్స్పోజ్ కాను అట్లా, ఎందుకో నాకు అట్లా మొహమాటం సిగ్గు అట్లా ఉండిపోయింది కాబట్టి. ఇంకా గీతుని చేసుకున్నాక కూడా గీతుని చేసుకున్నాక అంటే ఇప్పుడు నేను గీతు పర్సనల్ అది వేరే, మేము కలిసి రీల్స్ చేసుకుంటాము, కలిసి మేము వియాడుగా అంటాము, ఇట్లా వేలు పెడతాము, ఇట్లా మేము ఇట్లా పెట్టుకుంటా ఇట్లా తీసుకుంటాం అంతే. కానీ అది బయటికి పెట్టేది నాకు కొంచెం
గీతుకైతే ఎప్పటి నుంచో అలవాటు కదా ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్స్ ఇవన్నీ. సో తనకి అది పెద్ద భయము అవంతా ఏం లేదు, నార్మల్ అందరూ పెడతారు. కానీ నా పరంగా అంటే నాకు కొంచెం పెడితే ఎట్లుంటుందో, ఇది అట్లుంటుందో ఇట్లుంటుందో అని నేను పెట్టను, జస్ట్ మేము తీసుకుంటాం అంతే. ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఇంకా బిగ్ బాస్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు వస్తాను బయటకు, అంతే, ఇంకేం లేదండి. బిగ్ బాస్లో గీతుని టార్గెట్ చేస్తున్నారు, గీతు మీద కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారు అనే వాళ్ళు ఎవరు అనిపించారు నీకు అసలు? గీతుని టార్గెట్ ఇట్లా చేసే వాళ్ళంటే హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే ఆ టాస్క్లో చూస్తారంటే, ఎందుకంటే వాళ్ళకి కూడా టాస్క్ ఉంది, అది ఇండివిజువల్ టాస్క్, అది అందరూ ఆడాల్సిందే. కానీ అందరూ వాళ్ళ గేమ్ పక్కన పెట్టేసి అందరూ ఒకటేసారి గీతుని టార్గెట్ చేస్తారన్నట్టు నాకు ఆ మూమెంట్లో అనిపించింది. పర్టికులర్గా గీతుని ఇట్లా గుచ్చాలా అన్నట్లు నాకు ఎవరు అనిపించలేదండి, ఎవరేం టార్గెట్ చేయట్లా. గేమ్ పరంగా చూస్తే అందరు వైపు అందరు కళ్ళు గీతు వైపు పైన ఉంటుంది, గీతు గేమ్ పైనే, అంతే చెప్పగలుగుతాను. ఎంత గీతు రెమ్యునరేషన్ బిగ్ బాస్లో? యాక్చువల్గా డబ్బుల గురించి నాకు తెలియని కూడా తెలియదండి, ఎందుకంటే ఈ టాపికే రాలేదు. హస్బెండ్ వైఫ్ ఇంట్లో ఇప్పుడు వైఫ్ కరెక్టే, ఈ డబ్బులు మ్యాటర్ లేదు, తన అకౌంట్కే వేస్తారు. యాక్చువల్గా ఎట్లా చెప్తాము, ఈ డబ్బులు నీ దగ్గరే ఉంది కదా? ఏదండి, మొబైల్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉందండి, మొబైల్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది. సో యాక్చువల్గా ఏమంటే ఈ అమౌంట్ పరంగా అంటే నేను గీతుని అడిగిన లేదు, తను నాకు చెప్పింది లేదు. అంటే అడిగితే చెప్పదా అన్నట్టు కాదు, చెప్తుంది, బట్ కానీ నేను అడగలేదు అసలు ఎంత ఇస్తారు ఏం కదా అని. మేము జస్ట్ ఇట్లా అంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఓకే ఇంకా టీవీలో కనిపిస్తావు, ఇంకా బిగ్ బాస్ ఇంటర్నేషనల్ అదే వరల్డ్ వైడ్ మొత్తం చూస్తారు, మొత్తం ఇండియా చూస్తారంటే ఆ సంతోషంలో ఉన్నాం. కానీ అది డబ్బులు నాకు ఆ థాట్ కూడా రాలేదు, డబ్బులు ఎంత ఇస్తారు ఎంత అడగాల అని. నేను యాక్చువల్గా తర్వాత రీసెంట్గా మీమ్స్లో చూస్తాను ఇట్లా బిగ్ బాస్ రెమ్యూనరేషన్ రేవంత్ గారికి ఇంత, గీతు గారికి ఇంత, అది ఇది అంటే నేను అప్పుడు నాకే వచ్చింది థాట్, అవునా నిజంగానే ఇట్లా ఇస్తారా వారం అంటే నాకు తెలియదు, అది కూడా కన్ఫామా కాదని తెలియదు. నేను జస్ట్ మీమ్స్లో ఇట్లా చూస్తాను, రేవంత్ 3 lakhs, శ్రీహాన్ 2 lakhs, ఏదో సంథింగ్, గీతు 1.5 lakh ఇట్లా అని. అవునా ఇట్లా కూడా ఉందా అన్నట్లు నేను మళ్ళీ అప్పుడు అనుకున్నా. గీతు యాక్చువల్గా బయటకు వచ్చినాక నేనే అడుగుతాను, అప్పుడు మీకు చెప్తాను ఆన్సర్ ఎంత వచ్చింది. గీతు టాప్ 5లో ఉంటుంది అనుకుంటున్నావా, లేకపోతే టైటిల్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నావా? ప్రెజెంట్ ఇప్పుడైతే గేమ్ పరంగా అయితే టాప్ 5 పక్కా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అది చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, పక్కా గేమ్ ఆడుతుంది కాబట్టి. ఇంకా బిగ్ బాస్ షో ఎందుకండి, గేమ్ ఆడే వాళ్ళ కోసమే కదా ఆ షో కండక్ట్ చేసేది. సో ఆ పరంగా అయితే గీతు అయితే బాగా ఆడుతుంది గేమ్, ఫ్రమ్ ద డే 1 నుంచి బాగా ఆడుతుంది కాబట్టి పక్కా టాప్ 5 ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్ వీక్స్ ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ కొత్త స్ట్రాటజీస్, ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఇట్లా తీసుకురావడాలు, ఇట్లా ఏదైనా గీతు కొంచెం ఇంకా బాగా ఆలోచించి ఇట్లా ఏదైనా చేసిందంటే పక్కా టైటిల్ విన్నర్ కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఫుల్ అప్రిషియేట్ చేస్తున్నారు కదా నాగార్జున గారు, తను ఎలా ఆడినా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎలా అన్నా ఎందుకండి చేస్తారు, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఆడుతున్నారు కదా. సార్ కరెక్ట్గానే చెప్తున్నారు, అంటే గేమ్ ఇప్పుడు మీరు చూస్తారంటే క్లాస్ మాస్ టాస్క్లో ఎవరు ఆడలేదు నేను చెప్పినట్లు. ఎందుకంటే స్టార్టింగ్ వీక్ కదా, అంటే వాళ్ళు కూడా ఆడకూడదని ఆడలేదు, జస్ట్ వాళ్ళకి సెట్ అయ్యేదానికి టైం పట్టిందని చెప్పుకోవచ్చు నేను. కానీ గీతు ఫ్రమ్ ద డే 1 నుంచి నేను ఆడేయాలా అన్నట్లు పోయింది కాబట్టి ఫస్ట్ వీక్ ఏమనలేదు గీతుని. అండ్ సెకండ్ వీక్ మీరు సిసింద్రి టాస్క్ కూడా చూసుకుంటారు, అది ఎవరు పెద్దగా యూజ్ చేసుకోలేదు, అందరు వైపులు అందరు కళ్ళు గీతు పైనే ఉన్నింది. సో ఆ వీక్ పోయినారు గీతుని, బాగా ఆడినావు ఇట్లా అని చెప్పి. సో తర్వాత ఫర్దర్ వీక్ ఇంకేం జరిగింది, దొంగ పోలీస్ ఆటలు ఇట్లా, గీతు మళ్ళీ సపరేట్గా తను వ్యాపారాలు ఇట్లా తన దగ్గర అమ్మి తీసుకోవాలా అది ఇది అని. సో తను ఇంకా నైట్ అంతా బ్యాగు టాయ్స్ అంతా కూడా ఆ సూట్ కేసులో పెట్టుకుని ఇట్లే పడుకునింది రాత్రి. సో తను అంత డెడికేషన్ ఇస్తుందని నేను యాక్చువల్గా అనుకోలేదు, మరి ఇంతలా డెడికేషన్ ఇస్తుందా అన్నట్లు మాత్రం నేను ఊహించలేదు. సో కాబట్టి ఇంకా సార్ కూడా ఇంకా ఓకే అని చెప్పి పోయినారు అంతే. కొత్త స్టార్ట్ మెయిన్ బిగ్ బాస్ లేడీస్కి ఎవరికి రాలే టైటిల్ విన్, చూడాలి. అంటే ఓటీటీ వచ్చింది, ఓకే ఓటీటీ వచ్చింది, మెయిన్ బిగ్ బాస్ రాలేదండి. సో ఈసారి బిగ్ బాస్ టైటిల్ తీసుకుని వస్తుందంటావు అయితే? టైటిల్ నేను అనుకుంటున్నాను, అది దేవుడి చేతిలో ఉంది. మళ్ళీ కొత్తగా పెళ్ళయింది, లవ్ మ్యారేజ్, అన్ని రోజులు చూడకుండా ఉండగలుగుతున్నావు అసలుకి? మళ్ళీ టైటిల్ దాకా వెళ్ళామంటే ఇంకా 100 days అలా ఏదైనా. యాక్చువల్గా అంత కొత్త వాళ్ళని చేసుకుంటే అట్లా ఉండేది, కానీ గీతు ఎప్పటి నుంచో ఉంది కదా నాతో. సో ఏమనిపించట్లా, అంత ఓవర్ ఫీలింగ్ అయితే నాకు ఏమనిపించలేదు. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చూడు, ఏమనిపించట్లేదని కాదబ్బా. అండ్ ఇంకో పక్క తను రాకూడదనే కదా ఒక పక్క కోరుకుంటా, ఒక పక్క నాతో ఉండాలా అని చెప్పేసి ఒక పక్క అనిపిస్తుంది. కానీ నాతో ఉండాలని నేను కోరుకుంటే బిగ్ బాస్ నుంచి వచ్చేయాలా, కానీ అది అవ్వా కావాలా బువ్వా కావాలంటే
కుదరదు కదా. సో తను టైటిల్ విన్ అవ్వాలంటే ఇంకా నేను పర్లేదు ఇన్ని రోజులు ఉన్నాము ఇంకొద్ది రోజులు ఉన్నామని చెప్పి ఇంకా నేను ట్రై చేసుకుంటా, ఇంకా నేను ఏదో ఒకటి ఫర్దర్ ఆప్షన్ ఇట్లా సో చూస్తాను. బికాస్ ఎప్పుడు నీ మ్యారేజ్ బిఫోరా నీ మ్యారేజ్ తర్వాత గీతుకు ఒకసారి ఏదో యాక్సిడెంట్ అయ్యి కోమాలో అది లాంగ్ బ్యాక్ అండి అయింది కదా హౌస్ లో. అవునవును, అది 2014 అండి. అది మేజర్ యాక్సిడెంట్. ఎంత 12 to 13 స్టిచెస్ ఏమో వేసినారు తలకి, హెడ్ కి. తన కోమా వెళ్ళిపోయింది కదా యాక్సిడెంట్ అవ్వగానే. అది యాక్చువల్గా 2014 ఇన్సిడెంట్. పెళ్ళి మాది జస్ట్ లాస్ట్ ఇయరే జరిగింది. ఏమంటే అది రన్నింగ్ బస్ నుంచి జస్ట్ అది ఏదో తన సరదా ఆ టైంలో చెప్పినాను కదా, గీత కొంచెం అల్లరి పిల్ల, జోవియల్ టైపు. ఇట్లా ఆ టైంకి ఆ పిల్లకి ఆ మైండ్ సెట్లో ఎందుకు అనిపించిందో తెలియదు, ఏదో బస్ నుంచి ఒకసారి దూకాలా ట్రై చేయాలా అన్నట్లు రన్నింగ్ బస్సు ఇంకా జస్ట్ అక్కడ ఆగుతుందంటే ఇక్కడ నుంచి సడన్గా దూకేసింది. ఒకసారి బస్ నుంచి దూకాలని ఉందబ్బా అని చెప్పింది. జస్ట్ అట్లా చెప్పి నోరు మీద దమ్మం దూకేసింది కింద. నేను ఉన్నాను. యాక్చువల్గా నేను గీతు అప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి అట్లా అనుకుంటున్నాము, వెళ్ళాలా ఇట్లా ఏదో. అంటే అప్పుడప్పుడే నేను కూడా బెంగళూరుకి వెళ్ళడం నా ఎంబీఏ కోసం. సో నేను అప్పుడు ఎంబీఏ చదివేదానికి బెంగళూరుకి వెళ్తున్నా. అప్పుడు ఆ టైంలో ఇంకా ఏదో జస్ట్ ఇంకా ఒకసారి గుడికి వెళ్దాం అన్నట్లు అట్లా కలిసి వెళ్ళేటప్పుడు జరిగిన సిచ్యువేషన్ అది. సో కింద పడ్డాక ఇంకొకటేసారి కోమా అంతే. ఇంకా అది హాస్పిటల్కి నేను మళ్ళా రోడ్లో ఒక అతను రేమండ్ అని చెప్పి ఒక ఆయన నాకు హెల్ప్ చేసినాడు. అంటే మిగతా వాళ్ళంతా కొంచెం చూస్తున్నారు కానీ మళ్ళీ ఏదైనా కేసు అవుతుందేమో అదవుతుందేమో అన్నట్లు ఆలోచిస్తారేమో, ఎవరు ఒక స్టెప్ అయితే ముందుకు వేయలేదు. కానీ అది దేవుడే పంపించినారనుకోవాలా ఇంకేమన్నా ఏమో తెలీదు. టైంలో ఆయన అంతమంది గుంపు చుట్టా నేను ఒక్కడి ఏడుస్తా అంటే నా ఏడుపులు చూడలేకో లేకపోతే గీతుని అట్లా చూడలేకో ఏదో సంథింగ్ ఒక మానవత్వంతో ఆయన వచ్చి నాకు హెల్ప్ చేసి ఇద్దరు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు కూడా ఇంకా కోమాలోనే ఉన్నింది. ఎన్ని రోజులు ఉంది గీతు కోమాలో? ఎన్ని రోజులని కాదు, జస్ట్ హవర్సే ఉన్నింది. ఒక 4 to 5 hours అయితే ఉన్నింది. హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఆ టైంలో నాకు ఆ మైండ్ సెట్ ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వచ్చింది. నాకు ఇంకుంటుందేమో గీతు అసలు లెయ్యట్లేదు కదా, రోడ్ అంతా బ్లడ్ పోతుంది, ఇంకా తడతా అంటే పలకట్లే, స్పర్శ లేదు, ఏం లేదు, అయిపోయిందేమో అట్లేమో ఇట్లేమో. అది నా బాధ నేను చెప్పుకోలేను ఆ టైంలో. 13 to 14 అంత కరెక్ట్ గుర్తులేదు కానీ 10 కన్నా పైనే అని చెప్పగలుగుతా. మొత్తం పడి ఉంటుంది ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం ఇంకా ఈ బ్యాక్ సైడ్ లైట్గా తగలడం వల్లే తర్వాత తనకి ఇట్లా మెమరీ లాస్ అన్నట్టు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ మర్చిపోతూ ఉంటుంది. అంటే అంత మేజర్ మెమరీస్, ఐ మీన్ మేజర్ థింగ్స్ అయితే మర్చిపోలేదు. అది మళ్ళీ పోను ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. ఆ టైంలో ఏమంటే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడి ఉంటుంది, మళ్ళీ వెనకాల 3 ఫోన్ చేసి మళ్ళీ చెప్పిందే చెప్తుంది, గీతు ఏం తమాషాలు ఆడుతున్నావు, ఎట్లా ఇందాకే కదా మాట్లాడినావు, అంతా అయిపోయింది, మళ్ళీ ఏం కావాలని చెప్తానావు అంటే అది మేము కూడా కావాలని చేస్తుందేమో ఏదో అది ఇది అన్నట్లు అనుకున్నాం కానీ అది ప్రాబ్లం అని తెలియదు. తర్వాతే మాకు తెలిసింది ఇట్లా మర్చిపోతుందేమో. ఇంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పుడు ఏదో కొన్ని మర్చిపోతుంది అబ్బా పిల్ల ఏందో అంటే, సర్లే ఇంకా మళ్ళీ ఏదో ఒకసారి చూపిస్తే ఏం కాదు, పోను కొంచెం సెట్ అయిపోతుంది, పోను రికవరీ అవుతుంది, అంత భయపడాల్సిన టెన్షన్ అయితే ఏం లేదంటే సరే ఓకే ఫైన్ అని చెప్పి ఇంకా అట్లా. సూపర్. అంత జరిగినా కానీ నీ లైఫ్లో ఇప్పుడు గీతుని ఒక భార్యగా సూపర్ బెటర్ ఆఫ్ అట్లేం లేదండి. గీతు నాకు చాలా ఇష్టం. అండ్ దట్టు తనకి ఇష్టమైన ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఏంటి కూడా నీ ఇష్టం, నువ్వు చెయ్యి ఏదైనా కానీ తప్పకూడదండి. అది మనం ఆపడం కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళ కోరికలు ఇంకా అక్కడితో ఆగిపోతుంది. ఎంతో మందికి ఉంటుంది ఏదో అది చెయ్యాలా ఇది చెయ్యాలా అది ఇది అని, కానీ అది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఇండస్ట్రీలోకి వెళ్తే అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది మనకు అవసరం అని అది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి కదండి. మనము దేంతో ఇప్పుడు స్ప్రెడ్ చేసే పోవచ్చు, స్ప్రెడ్ చేసే వాళ్ళు అట్లా ఉంటుంది. అండ్ పైగా మనం చూస్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటుంది. మనం అది ఏదన్నా మనకి ఇప్పుడు నచ్చలేదు, నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు, ఈ రోల్ నచ్చలేదు అంటే మనం చెప్పొచ్చు కదా, మనకు ఆ రైట్ ఉంది కదా వద్దు అని. తర్వాత మళ్ళీ వాళ్ళు మంచి రోల్ ఇచ్చినప్పుడు అప్పుడు చేస్తాం కదా. సో మనం చూస్ చేసుకునేది కూడా ఉంది అంట. అంతెందుకంటే బిగ్ బాస్ కూడా ఏదో అన్నారు లాస్ట్ సీజన్, ఐ మీన్ లాస్ట్ బిగ్ బాస్ 4th or 5th ఆడేందో తెలియదు, అంత స్క్రిప్ట్ ఏదో చెప్తారు, ఆ హౌస్ కూడా ఎట్లాంటిదో అది ఇది అని ఇట్లా రూమర్స్ చాలా స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఓటీటీ లైవ్లో ఇప్పుడు మనం 24 hours చూస్తా అంటే మనకు అన్నీ ఫేక్ అని తెలిసింది. ఆ రూమర్స్ మొత్తము అది స్ప్రెడ్ చేసేవాళ్ళు ఏదో సంథింగ్ స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు అర్థమైంది, ఓకే ఇది స్క్రిప్ట్ కాదు ఏది కాదు జస్ట్ రియల్గానే ఉంది అని. అది ఇంకా 24 hours చూస్తాను కాబట్టి ఇంకా మనకు తెలుస్తుంది. హౌస్లోకి
గీతను చూడటానికి? అవకాశం వస్తే వెళ్తానండి హౌస్లోకి. అంటే స్టేజ్ పైకి వరకు వెళ్ళాలా అని నాకు కూడా ఒకసారి గీతుని చూడాలా, దగ్గర ఒక్కసారి ఫేస్ టు ఫేస్ చూడాలా, ఒకసారి గీతుతో మాట్లాడాలా, బాగా ఆడుతున్నామని చెప్పాలా, ఇట్లా సంథింగ్. అది ఆ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తానండి. అది ఇప్పట్లో ఉండదు. ఒక 2.5 months వరకు సర్వైవ్ అయిన వాళ్ళని తర్వాత పిలుస్తారు ఐ థింక్. ఎందుకంటే నేను లాస్ట్ సీజన్ అప్పుడు చూస్తే ఇంకా అట్లే జరిగింది. లాస్ట్ సీజన్ చూడలేదు నేను, అంతకుముందుది. సూపర్. నిజంగా గీతు గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళకి అసలు గీతు అంటే ఏంటి తెలియాలనే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తారు గీతు గురించి? ఎందుకంటే ఇంకా అర్థం కావాలంటే టైం పడుతుందండి. అది గీతు స్టార్టింగ్ లో ఎవరికి నచ్చదు, నార్మల్ టైం పట్టిన తర్వాత బాగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ వీక్ గీతుని ఎంతమందికి నచ్చలేదు. అది జస్ట్ ఏంది పిల్ల ఎట్లుంది, ఆ భాష ఏంది, ఆ నోరేంది, ఏదేదో అన్నారు సంథింగ్. ఇట్లా అడ్జస్ట్ అయ్యేదానికి కూడా వాళ్ళకి కూడా టైం పట్టింది. కానీ ఇప్పుడు చూస్తున్నారంటే ఇప్పుడు అందరితో జోవియల్ కూర్చోండి, ఇప్పుడు అందరితో బాగా మాట్లాడుతుంది. అదే చెప్తాను నేను స్టార్టింగ్ వీక్లో కూడా ఇదే చెప్పిన. అది ఎవరికన్నా అర్థమయ్యేదానికి టైం పడుతుంది. అండ్ గీతు వచ్చి స్టార్టింగ్ డే నుంచే తను నేను ఇంతే అన్నట్లు అక్కడ కూడా అట్లే ఉంది సేమ్. అయ్యో కొత్త వాళ్ళు ఉన్నారే, వీళ్ళతో అట్లంతా మాట్లాడకూడదేమో, ఇట్లే మాట్లాడలేమో, మర్యాద ఇవ్వాలేమో, అట్లా ఇవ్వాలేమో, ఏదో సంథింగ్ అట్లయితే నటించుకోకుండా నన్ను యాక్సెప్ట్ చేయని వీళ్ళు, తర్వాత నన్ను యాక్సెప్ట్ చేసినాక వాళ్ళు ఏదైనా నాలో మిస్టేక్స్ ఉంటే చెప్పని నేను వాళ్ళ కోసం మార్చుకుంటా అన్నట్లే ఉంది. సో ఇప్పుడు అదే జరిగింది అక్కడ కూడా. సూపర్. నిజంగా చాలా బాగా ఆడుతుంది. అండ్ గీతుకు ఓట్ చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తాం మీ ఫ్యామిలీ? గీతుకు ఓట్ చేయాలనుకునే వాళ్ళని నేను ఖచ్చితంగా ఒకటే చెప్తా, మీకు గీతు గేమ్ ప్లే నచ్చితేనే ఓట్ చేయండి. అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మాత్రం ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే స్టార్టింగ్ వీక్స్కి ఇప్పుడు వీక్స్కి పోల్చుకుంటా అంటే ఆడియన్స్ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకునేది అయితే స్టార్ట్ చేస్తారు. గీతుని అర్థం చేసుకునేది, తన గేమ్ నచ్చేది కానీ అన్నీ స్టార్ట్ అయింది. సో ఫర్దర్ వీక్స్లో ఇంకా మీకోసం తను కొత్త స్ట్రాటజీస్తో ప్లే చేస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ ఖచ్చితంగా మీకైతే గీతు గేమ్ ప్లే నచ్చితే కంపల్సరీ ఓట్లేయండి, గీతుని గెలిపించండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.